రాయలసీమను కృష్ణా జలాలతో సుసంపన్నం చేసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని తెలుగుదేశం సీనియర్ నేత కాల్వ శ్రీనివాసులు అన్నారు. చెరువులు కలకల్లాడుతున్నాయంటే దానికి కూటమి ప్రభుత్వమే కారణమన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రం 25 ఏళ్లు వెనకబడిందని మండిపడ్డారు. రాయలసీమ అంటేనే వెనుకబాటుతనానికి, దారిద్ర్యానికి, కరువుకు నిలయం. అలాంటి రాయలసీమ దారిద్ర్యాన్ని, పేదరికాన్ని రాజకీయ అవసరాల కోసం శతాబ్దాల కాలంగా భూస్వాములు, పెత్తందారులు వాడుకుంటే గడిచిన 3.5 దశాబ్దాల కాలంగా రాజశేఖర రెడ్డి కుటుంబం ఈ రాయలసీమ వెనుకబాటుతనాన్ని ఓట్ల రాజకీయ కోసం ఉపయోగించుకుంటా ఉంది. ఎన్టీ రామారావు గారే రాజకీయాల్లోకి రాకపోయి ఉంటే రాయలసీమలో అభివృద్ధి అనేది ప్రారంభం అయ్యేదాన్ని నేను అడుగుతా ఉన్నా. హంద్రీ నీవా, గాలేరు నగరి, సుజల సర్వంతులు, తెలుగు గంగా ప్రాజెక్టు లాంటి మహోన్నతమైన సాగునీటి, తాగునీటి ప్రాజెక్టులకు రూపకల్పన చేసిన నాయకుడు తారక రాముడు అయితే వాటి ఫలితాలను ఈ రోజు రాయలసీమకు అందిస్తున్న నాయకుడు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. మన చెరువుల్లో ఎండాకాలంలో కూడా నీళ్లు చూస్తా ఉన్నాం. తాగునీటికి ఇబ్బంది లేకుండా గడుపుతా ఉన్నామంటే దాని వెనకాల చంద్రబాబు నాయుడుగా శ్రమ ఉంది, ఆలోచన ఉంది, ఆయన ముందు చూపు ఉంది. రాయలసీమ వెనుకబాటుతనాన్ని పూర్తిగా పారదోలి రాయలసీమలో అడుగడుగున పండ్ల తోటల సుక్షేత్రంగా మార్చి ప్రతి కుటుంబంలోనూ ప్రగతి వెలుగులు నింపగల నిండు పున్నమి చంద్రుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే.